అంటే మీరు బోల్డ్గా వాళ్ళని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఎవరెవరిని మీరు పిలవబోతున్నారు? డెఫినెట్ గా అండి. అదే అనకాపల్లి జిల్లాకు సంబంధించి చూస్తా ఉన్నాము. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, వారిని మేము వెల్కమ్ చేస్తా ఉన్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. మీరు కూడా వస్తే అందరం కలిసి టూర్ చేద్దాము, వాస్తవాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఏదో కొన్ని గ్రాఫిక్స్ చూపించి మాట్లాడారు. నేను ఇందాక గతంలో కూడా చెప్పున్నాను. ఆ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయంటే మామూలుగా అయితే లేని గ్రాఫిక్స్ ని ఉన్నట్టుగా చూపించడం, గ్రాఫిక్స్ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం, ఉన్న వాటిని లేనట్టుగా అలాంటి గ్రాఫిక్స్ పోర్ట్రే చేస్తూ ప్రజల్లోకి ఒక డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ని, ఒక డిఫరెంట్ నెరేటివ్ ని ఇవ్వాలనేటువంటి ఒక తపన కూటమి ప్రభుత్వం కనబడుతుంది. కాబట్టి నేను హోమ్ మినిస్టర్ గారిని కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఈ మెడికల్ కాలేజ్ రావడం వల్ల అక్కడ ఆ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. డాక్టర్ విద్య చదువుకోవాలనుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో దీనివల్ల ఆ ప్రాంత ప్రజలు ఇంకో ప్రాంతానికో ఇంకో జిల్లాకు కూడా పోవాల్సినటువంటి పని లేదు. మంచి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అక్కడే అందుతాయి. కాబట్టి మీరు కూడా కొంచెం చిత్తశుద్ధి చూపించి దాన్ని డెవలప్ చేసి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే ఆ ప్రాంత ప్రజలు కూడా సంతోషిస్తారు. మీరు ఈ విధంగా ఆలోచన మానుకొని ప్రైవేటైజేషన్ చేయాలి, ఇక్కడ కాలేజ్ లేదు, అసలు ఏమీ లేదు అన్నట్టుగా అలాంటి ఒక ఆలోచనలో పడిపోవటము అనేది మాకు కూడా బాధాకరమైనటువంటి విషయం. బట్ ఎనీవేస్ వి వెల్కమ్ యూ. మీరు రండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మీరు వచ్చి విజిట్ చేసి వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.